విభాగంలో సమస్యలు పరిష్కరించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆసుపత్రి సూపరింటెండెంట్ కు విజ్ఞప్తి చేసింది. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి ఎంఆర్ఐ స్కానింగ్ విభాగంలో నగదు జమ చేయించుకునే విషయంలో రోగికి వ్యత్యాసం చూపించడం, రక్త సేకరణకు టోర్నికెట్లు వాడకపోవడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశాలతకు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం సమస్యల నివారణకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆసుపత్రి ఎంఆర్ఐ స్కానింగ్ విభాగం వద్ద స్కానింగ్ చేయించుకున్న రోగులు ఫిలిం కోసం కొంత నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. అయితే సంబంధిత స్కానింగ్ సిబ్బంది రోగికి వ్యత్యాసం చూపిస్తూ ఎక్కువ తక్కువలుగా నగదును జమ చేయించుకోవడం, అందుకు సంబంధించిన రసీదుని ఇవ్వకపోవడం జరుగుతుందని వివరించారు. కాబట్టి స్కానింగ్ విభాగం వద్ద రోగులకు తెలిసే విధంగా ధరల పట్టిక ఏర్పాటు, రసీదు అందజేయాలని సూపరింటెండెంట్ ను కోరామన్నారు. అలాగే రక్త సేకరణ విభాగం వద్ద రోగులకు టోర్నీ కిట్ ను కట్టి రక్తం సేకరించడానికి బదులుగా సెలైన్ ట్రాన్స్ఫ్యూజన్ సెట్ వాడడం జరుగుతుందన్నారు. దీనివల్ల రోగులు తీవ్రమైన నొప్పికి గురవుతున్నారని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపట్ల నాని, నిక్కు రాధాకృష్ణ, పెద్దిపోయిన సాంబ, ఎం రామరాజు, చేబోయిన కోటేశ్వరరావులు పాల్గొన్నారు. సర్వజన హాస్పిటల్లో ఆర్మో గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, మన కృష్ణా జిల్లా సగ భాగం మచిలీపట్నంకి వస్తూ ఉంటారు పేద మధ్యతరగతి వాళ్ళు, ఇబ్బందుల్లో ఆరోగ్యం బాగా చాలా రకాలుగా. ఆ వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తే వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. ఓ ఫిలింగ్కి 250 అనేది పెట్టారు. ఫస్ట్ ఎన్ఆర్ఐ వాళ్ళు పెట్టారు, తర్వాత ఇంకొకళ్ళు ఎవరో అది మారింది ఎవరో అంటున్నారు. సరే, ఎవరైనా అవునాయి. ఇక్కడికి వచ్చే జనాలకి ఇబ్బంది పడే వాళ్ళకి ఫిలింగ్ 250 చొప్పున తీసుకున్నప్పుడు ఎన్ని ఫిల్ములు తీస్తే అన్ని ఫిల్ములకి 250 చొప్పున బిల్లు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో బిల్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇవ్వట్లా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ బిల్లు ఇవ్వట్లేదు. 250 తీసుకునే ఒకళ్ళకి 1000 రూపాయలు అవుతుంది, ఒకళ్ళు 1500 అవుతుంది, 2000 అవుద్ది ఫిలిం కావాలంటే. ఆ ఫిలిము ఎందుకని ఇవ్వట్లా బిల్లు? ఆ డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఇదో పెద్ద లక్షల కుంభకోణం ఇదొకటి. అయితే ఇంకో విషయం, హాస్పిటల్లో మన బ్లడ్ పరీక్షలు చేయడానికి బెల్ట్ కడతారు, చేతికి బెల్ట్ పెట్టి బ్లడ్ శాంపుల్ తీస్తారు. షుగర్ కానీ ఇంకేదైనా జబ్బులో ఏదైనా ఉన్నాయో తీస్తారు. అలాంటిది సెలైన్ పైపు వైరు, సెలైన్కి ఎక్కించే పైపు పెట్టి ఆ వైరు కట్టి తీస్తున్నారు. ఇది సర్వజన హాస్పిటల్లో తెలియట్లేదు, ఇంకా ఎంత దౌర్భాగ్యం ఉందో కూడా అర్థం అవ్వట్లేదు ఇక్కడ హాస్పిటల్ పొజిషను. అయితే ఈ 2 విషయాల మీద ఆర్ఎంఓ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పంగానే స్పందించి వాళ్ళతో స్కానింగ్ వాళ్ళతో మాట్లాడతాం, ఇవాళ నుంచి బిల్లు అమలు అవ్వాలని తెలియజేశారు. అలాగే నర్సింగ్ సూపరింటెండెంట్ వాళ్ళతో కూడా మాట్లాడారు. డిప్యూటీ సూపరింటెండెంట్ గారు మాట్లాడి ఆ చేతికి ఆ సెలైన్ పైపులు కడతాం అనేది చాలా చండాలం అని చెప్పి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు షేకుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాము. అంశం ఏమిటంటే, ఈ మచిలీపట్నం మెడికల్ కాలేజీగా కూడా రూపాంతరం చెందింది. 6-7 నియోజకవర్గాల నుంచి లేని వాళ్ళు, పేదలు, రోగులు అందరూ కూడా ఈ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాం జరుగుతుంది. ఈ క్రమంలో ఎంఆర్ఐ స్కాను తీసుకునే టైంలో ఫిల్మ్ కావాలంటే 250 రూపాయలు, ఒక్కొక్క ఫిల్మ్కి 250 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదివరకు గత ప్రభుత్వంలో ఈ ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే ఫిల్మ్ కావాలంటే బిల్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ బిల్స్ ఇవ్వట్లేదు. కాబట్టి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత అయిందో తెలియదు. కాబట్టి వెంటనే బిల్లు ప్రొవైడ్ చేయవలసిందిగా మేము సూపరింటెండెంట్ గారిని కోరితే సూపరింటెండెంట్ గారు వెంటనే స్పందించి ఎంఆర్ఐ స్కాన్ సెంటర్కి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు